ఈ వారం రాశి ఫలాలు జూన్ 15, 2025 నుండి జూన్ 21, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్య స్థితి బాగానే ఉంటుంది. శరీరంగా మీరు బలంగా ఉంటారు, కానీ ప్రయాణాలు చేయడం తగదు. ప్రయాణం వల్ల అలసట, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు తప్పించుకోవడం ద్వారా మీరు శారీరక, మానసిక స్థాయిలో శాంతిగా ఉండగలుగుతారు. వ్యాపారం, ఉద్యోగం. వ్యాపారులకు ఇది కొంత జాగ్రత్త అవసరమైన సమయం. బృహస్పతి 3వ ఇంట్లో, కేతువు 5వ ఇంట్లో ఉండటంతో అల్ప అజాగ్రత్తలు పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఒప్పందాలు జాగ్రత్తగా చదవండి. ఎవరికైనా ముందస్తు డబ్బు చెల్లించే ముందు ఖచ్చితంగా ధృవీకరించండి. ఉద్యోగుల విషయానికి వస్తే సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల మద్దతు కరవవచ్చు. దాంతో బాధ్యతలు పూర్తిగా మీపై పడతాయి. పని పూర్తి చేయడంలో ఆలస్యం తలెత్తుతుంది. దీన్ని అధిగమించడానికి ధైర్యంగా మరియు సమయ పరిమితిలో వ్యవహరించండి. కుటుంబ జీవితం. ఈ వారం కుటుంబంలో శాంతి, ఆనందం మరియు ఆంతరికత నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన యాత్ర లేదా బంధువుల వద్దకు వెళ్లే అవకాశం ఉంది. ఇది మీ మనశ్శాంతిని మరింతగా పెంపొందిస్తుంది. విద్య. యువతకు సూచనలు. ఉన్నత విద్య కోరేవారికి ఇది అద్భుతమైన అవకాశం. తక్కువ శ్రమతోనే మంచి ఫలితాలు పొందవచ్చు. పరీక్షలు, ఇంటర్వ్యూలలో మంచి శుభ ఫలితాలు. కొత్త కోర్సులకు ప్రవేశించే అవకాశం. ఈ సమయాన్ని వృధా చేయకుండా పూర్తిగా ఉపయోగించుకోండి. గ్రహ స్థితుల ప్రభావం. కేతువు 5వ ఇంటిలో. శారీరకంగా మీరు బలంగా ఉన్నా ప్రయాణాలు అలసటను కలిగిస్తాయి. బృహస్పతి 3వ ఇంటిలో. పెట్టుబడులు, ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉన్నతాధికారుల మద్దతు లోపించవచ్చు, కానీ మీరు మీపై నమ్మకం ఉంచుకుని ముందుకెళ్లాలి. పరిహారం. ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః జపించండి. ఇది మంగళ గ్రహం ప్రభావాన్ని శాంతింపజేస్తుంది. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీరు శారీరకంగా బలంగా ఉంటారు. బృహస్పతి 2వ ఇంట్లో ఉండటంతో మీరు ఉత్సాహంగా, శక్తివంతంగా పనిచేయగలుగుతారు. ఆరోగ్యపరంగా ఇది మక్కువ కలిగించే సమయం అయితే తేలికపాటి విషయాలపై దృష్టి మళ్లించకుండా మీ శక్తిని సానుకూలంగా ఉపయోగించండి. కుటుంబం. దాంపత్య జీవితం. వివాహితులు అయితే పిల్లల చదువు, అవసరాల కోసం తక్కువ అంచనాకు మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా ఒత్తిడి తగ్గించేందుకు జవాబుదారీదారిగా మీ భాగస్వామితో చర్చ చేయడం మంచిది. గృహ వాతావరణంలో కొన్ని ఒత్తిడులు ఉండవచ్చు. పెద్దల సహాయంతో వాటిని పరిష్కరించండి. ఉద్యోగం. వ్యాపారం. ఈ వారం మీరు పనిలో ముందస్తుగా కార్యక్రమాలు పూర్తి చేయాలని ప్రయత్నించండి. వేళకు పనులు పూర్తి చేయడం వల్ల మీపై అధికారుల ప్రశంసలు పొందగలుగుతారు. పనిలో అనవసర ఆలస్యం జరిగితే మీ మానసిక స్థితి మరియు గుర్తింపు ప్రభావితమవుతుంది. మీ ప్రొఫెషనల్ పరంగా సానుకూల మార్పులు కనిపించవచ్చు, కానీ వాటిని అందుకోవడానికి నిరంతర శ్రమ అవసరం. విద్యా అభ్యాసం. ఈ వారం విద్యార్థులకు తమ వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి తగ్గినప్పుడు చదువుపై దృష్టి కేంద్రీకరించగలరు. ఫలితంగా మీరు మంచి పురోగతిని నమోదు చేయగలుగుతారు. మీ దృష్టిని ఏకాగ్రతగా ఉంచడం వల్ల విశ్లేషణ నైపుణ్యాలు మెరుగవుతాయి. గ్రహస్థితుల ప్రభావం. బృహస్పతి 2వ ఇంటిలో ఉండటం వల్ల మీరు ఆర్థికంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు, కానీ ఖర్చులు నియంత్రించాలి. మానసిక శాంతికి ఇంట్లో శాంతియుత సంభాషణలు, ఆధ్యాత్మికత అవసరం. పరిహారం. ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణ చేయండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, కుటుంబంలో శ్రేయస్సు నెలకొల్పడంలో సహాయపడుతుంది. వృద్ధి దిశగా మీ ప్రయాణంలో ఇది అనుకూలమైన వారంగా కనిపిస్తుంది. మీరు ఏ రంగంలోనైనా ఉంటే స్పష్టత, ఓర్పు, వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకు సాగండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది. మీరు పెద్ద సమస్యలు ఎదుర్కొనడం లేదు.
ఈ సమయంలో మీరు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు. ఆరోగ్యపరంగా మీరు ప్రయత్నం లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ సమయం సానుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు శారీరకంగా బలపడే అవకాశం ఉంది. ఆర్థికం పూర్వీకుల ఆస్తి లేదా గత పెట్టుబడుల ద్వారా మీరు ఈ వారం ఆదాయ పెరుగుదలను చూసే అవకాశం ఉంది. ఈ డబ్బును మంచి పెట్టుబడులలో పెట్టాలనుకుంటే ఇది సరైన సమయం. మీరు పెట్టుబడులను సంకల్పంతో, నమ్మకంతో, ఆమోదయోగ్యమైన మార్గాల్లో పెట్టాలి. కుటుంబం సంబంధాలు కుటుంబ సభ్యులపై అనుమానం వద్దు, వారు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మీరు మీ సానుభూతి మరియు నమ్మకంతో వారిని సమర్థించాలి. అతిగా నిర్ణయాలు తీసుకోవడం లేదా అప్రమత్తత లేకుండా వ్యవహరించడం కరువవుతుంది. సమాధానంతో వారితో సంబంధాలను మెరుగుపరుచుకోండి. ఉద్యోగం వ్యాపారం ఈ వారం కార్యాలయంలో నిశ్శబ్దంగా ఉండటం మంచిది. బలవంతంగా మాట్లాడితే పరిస్థితులు సమస్యగా మారవచ్చు. మీరు ఏదైనా విషయాన్ని బాగోగుగా అర్థం చేసుకోవడం లేదా అందరి ముందు చికిత్స చేయడం వేగంగా పరిష్కారం కనుగొనడంలో సహాయపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీరు ఒక సులభమైన దారి వెతకండి. విద్య అభ్యాసం విద్యార్థులు ఇతరుల విమర్శల ప్రభావం నుంచి దూరంగా ఉండాలి. మనస్సులో సందేహాలు సృష్టించకండి. మీరు ప్రొఫెషనల్ కోర్సు లేదా మీ విద్యలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని కృషి చేయండి. ఇతరుల మాటలకు ప్రతిస్పందించకుండా విద్యపై మాత్రమే దృష్టి పెట్టండి. గ్రహ స్థితుల ప్రభావం శని 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆరోగ్యపరంగా బాగా ఉండే అవకాశం ఉంది. రాహు 9వ ఇంట్లో ఉండటం వలన కుటుంబానికి సంబంధించిన అంశాలలో అనుమానాలు మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి కాదు. విశ్వసనీయంగా ఉండండి మరియు మీ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. పరిహారం ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి. ఇది మనస్సులో శాంతిని నెలకొల్పడంలో, ఆరోగ్య పరిరక్షణలో మరియు కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడంలో మీకు సహాయం చేస్తుంది. మీరు ప్రతిస్పందన లేకుండా ప్రతి దారిలో జాగ్రత్తగా ముందుకు సాగితే ఈ వారం అనేక అవకాశాలు మీకు దారి చూపిస్తాయి. మీ పనితీరును మెరుగుపరచండి మరియు సంతృప్తిగా ఉండండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఆరోగ్యం ఈ వారం మీరు భావోద్వేగపరంగా అత్యంత సున్నితంగా ఉండే అవకాశం ఉంది. మీరు ఎమోషన్లను దాచుకునే ప్రయత్నం చేసినా అవి లోపలికి మరింత ప్రభావం చూపుతాయి. అందువల్ల అలాంటి పరిస్థితులను ముందే గుర్తించి దూరంగా ఉండండి, లేకపోతే అవి మిమ్మల్ని లోపలికి తిన్నపోవచ్చు. ఉద్యోగం ఆదాయం ఉపాధిలో ఉన్నవారి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు డబ్బును చిన్న పెట్టుబడుల్లో ఖర్చు చేస్తే దీర్ఘకాలికంగా లాభదాయకం అవుతుంది. మీ భవిష్యత్తును భద్రపరచడానికి ఇది మంచి సమయం. కుటుంబం సంబంధాలు కుటుంబంలోని ఏ ఒక్కరినైనా బాధపెట్టేలా మీ పని ఉండకూడదు. వారికి శ్రద్ధ చూపుతూ కొంత సమయం కేటాయించండి. వైవాహిక జీవితంలో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఇది సహజం. రెండు పాత్రలు ఒకే చోట ఉంటే చప్పట్లు తప్పవు అన్న మాట గుర్తుంచుకోండి. సున్నితమైన సంభాషణలతో సమస్యల్ని పరిష్కరించండి. విద్యార్థులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం దినచర్య మెరుగుపరచడం వల్ల పాటిస్తున్న పాఠ్య విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పడిపోతే చదువుపై ప్రభావం ఉంటుంది. ఇది ముఖ్యమైన వారంలో ఎగ్జామ్లలోకి ప్రభావం చూపవచ్చు. గ్రహ స్థితి ప్రభావం శని 9వ ఇంట్లో ఉండటం వలన ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. అయితే భావోద్వేగాలపై నియంత్రణ అవసరం. అంతర్గత ఒత్తిడికి లోనవకుండా బయటకు చెప్పుకోవడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. పరిహారం ప్రతిరోజు 21 సార్లు ఓం సోమాయ నమః జపించండి. ఇది మీకు మనస్సు స్థిరంగా ఉండేందుకు, శరీరం మరియు భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. సూచనలు అవసరమైన చోట నో అనడం నేర్చుకోండి. మీరు ఎవరినీ బాధ పెట్టకపోయినా మీరు బాధపడకుండా ఉండేలా చూసుకోండి. ఈ వారం ధన, సంబంధాలు, ఆరోగ్యం అన్నింటిలోనూ బలమైన మార్గాలను ఎంచుకుంటే
ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం సింహరాశి ఫలాలు. ఆరోగ్య మనోవైకల్యం. ఈ వారం బిజీ షెడ్యూల్ మధ్యలో కొన్ని విశ్రాంతి క్షణాలు గడపాలని సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో గడిపిన సమయం మీపై ఆరోగ్యపరమైన సానుకూల ప్రభావం చూపుతుంది. అయితే అవసరానికి మించిన ఖర్చు జాగ్రత్త. ఎంజాయ్ చేయాలనుకున్నా వ్యయ నియంత్రణ అవసరం. కుటుంబం సంబంధాలు. మీరు ఇంటి నుంచి దూరంగా ఉన్నా కుటుంబ అనుబంధం మిమ్మల్ని మానసికంగా ఒంటరితనానికి గురిచేయదు. ఇది మిమ్మల్ని నిరాశ నుండి బయటపడించడంతో పాటు తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. నూతన దంపతులకు శుభవార్త. తల్లిదండ్రులు కావాలనే అవకాశాలు ఉన్నాయి. ఇది కుటుంబంలో ఆనందాన్ని తీసుకురావడం మాత్రమే కాదు, బంధాన్ని మరింత బలపరచగలదు. ప్రేమ సంబంధాలు. గత కొన్ని రోజులుగా ఉన్న అనవసర అపార్థాలు ఈ వారం క్లియర్ అవుతాయి. మీరు మీ ప్రియజనునితో చక్కటి సంభాషణ ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ఇది మానసికంగా రెండు వైపులా బలాన్నిస్తుంది. విద్యార్థుల విషయంలో కొన్నిసార్లు గెలుస్తాము, కొన్నిసార్లు ఓడిపోతాము అన్న మాట గుర్తుంచుకోండి. ఓ చిన్న వైఫల్యం వల్ల మిమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి. ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు, కానీ అవి స్థిరత కోల్పోకుండా ఎదుర్కొనాలి. ఉద్యోగం, ధనం. మీ జీతంలో వృద్ధి సూచనలు ఉన్నాయి. బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వలన దీర్ఘకాలికంగా అభివృద్ధి ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో కుటుంబంతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేయడం ఆనందాన్నిస్తుంది. పరిహారం. ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది సూర్యగ్రహ శక్తిని సమతుల్యం చేయడం, మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం చేయగలదు. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం, ప్రయాణం. ఈ వారం మీ ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు, డ్రైవింగ్ ఎంతవరకు అయితే తప్పించవచ్చో తప్పించండి. లేకుంటే గాయాలు, శారీరక నొప్పులు కలిగే అవకాశముంది. యోగా, ధ్యానం మొదలు పెడితే మంచిది, అయితే ఆరంభంలోనే ఎక్కువ ఖర్చు చేయకండి. ఆర్థికంగా బలహీనత తలెత్తుతుంది. ఆర్థిక పరిస్థితి. ఈ వారం ఖర్చులు వేగంగా పెరిగే సూచనలు ఉన్నాయి. స్నేహితులు, కుటుంబంతో బయటికి వెళ్ళినప్పుడు వివేచనతో ఖర్చు చేయండి. అధిక ఖర్చు తరువాత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఉండవచ్చు. కుటుంబం సంబంధాలు. కుటుంబంలో ఒక మహిళా సభ్యురాలి ఆరోగ్యం బాగుండకపోవచ్చు. ఇది ఇంట్లోని వాతావరణాన్ని తిక్కపెట్టేలా చేస్తుంది. మిమ్మల్ని కూడా మానసికంగా ఒత్తిడికి గురిచేస్తుంది. కుటుంబంతో ఓపికగా వ్యవహరించండి. ఆసక్తితో వారిని చూడండి. ఉద్యోగం, కార్యాలయ వాతావరణం. ఉన్నతాధికారులు మరియు సబార్డినేట్లతో సంబంధాలు మెరుగుపడతాయి. మునుపటి వివాదాలు పరిష్కారమవడం వల్ల మీరు ఆఫీసులో సానుకూలతను అనుభవిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో పదోన్నతికి అవకాశాలు మెరుగవుతాయి. విద్య, స్టూడెంట్స్. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఓపిక పట్టాలి. ఈ వారం తక్షణ ఫలితం కనిపించకపోయినా వారాంతంలో విజయం సాధ్యమే. ప్రయత్నాన్ని ఆపకండి. ఈ ఫలితం తక్షణమే రాకపోయినా దృఢ నమ్మకం కలిగి ఉండండి. గ్రహాల ప్రభావం. శని, చంద్రుని 7వ ఇంట్లో ఉండటం వలన మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఇది వ్యక్తిగత, వృత్తి జీవితం రెండింటిపైన ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కానీ బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వలన మీరు కార్యాలయ సమస్యలను పరిష్కరించగలుగుతారు. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః జపించండి. ది బుధుడి శక్తిని శాంతింపజేస్తుంది. మెరుగైన మెదడు శక్తి, తర్కశక్తి కలుగుతుంది. ఈ వారం తులా రాశి ఫలాలు. వ్యక్తిగత జీవితం. ఈ వారం మీరు ఎక్కువగా ఇంటి వద్ద గడపడం, అభిరుచులపై దృష్టి పెట్టడం, తద్వారా మానసిక ప్రశాంతత పొందడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. విసుగును దూరం చేసేందుకు పుస్తకాలు చదవండి, సంగీతం వినండి, చిన్న హోమ్ ప్రాజెక్ట్స్ చేసండి. ఇలా చేయడం వల్ల మీ సృజనాత్మక ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దీనివల్ల మీరు ఆర్థికంగా కూడా లాభపడగలుగుతారు. ఉద్యోగం, కెరీర్. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.
దీని ప్రభావంగా మీ జీవిత భాగస్వామితో గడిపే సమయం తక్కువవుతుంది. అనర్థాలు తలెత్తే అవకాశముంది. మీరు గతంలో చేసిన కృషికి ఈ వారం కొత్త అవకాశాల రూపంలో ఫలితం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, ఫ్యాషన్, మెడికల్, లా, ఇంటీరియర్ డిజైనింగ్ రంగాలలో ఉన్నవారికి శని గ్రహం 6వ ఇంట్లో ఉండటంతో ఈ వారం పనిలో స్థిరత్వం చాలా అవసరం. ప్రతిఘటనలు వచ్చినా కూడా ఓర్పుగా ముందుకు సాగండి. కుటుంబం సంబంధాలు, మీరు కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోవడం వల్ల వీరితో విభేదాలు, అసంతృప్తి కలగవచ్చు. ఎప్పటికైనా మీరు మాట్లాడటానికి లేదా తప్పుల్ని ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఇది సంబంధాలను గట్టిపడుతుంది. విద్యార్థులు, ఈ వారం విద్యార్థులకు ప్రత్యేకంగా ఆశాజనకంగా ఉంటుంది. గత కృషికి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా స్పెషలైజ్ కోర్సులు చదువుతున్నవారికి పాజిటివ్ టర్నింగ్ పాయింట్ ఇది. ఆసక్తిని కొనసాగించండి. మీ శ్రమ వృథా కాదు. ఆర్థిక పరిస్థితి, మీ సృజనాత్మకతను వ్యవసాయంగా ఉపయోగించుకుంటే మంచి ఆదాయ మార్గాలు వస్తాయి. హోమ్ బేస్డ్ పనులు, ఆన్లైన్ అవకాశాలు, ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ వంటివి ప్రయోజనం కలిగిస్తాయి. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం భార్గవాయ నమః జపించండి. ఇది బుద్ధిని తేజోవంతం చేసి కెరీర్ సంబంధాల్లో స్పష్టత ఇస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్యం, మానసిక శాంతి. ఈ వారం ధ్యానం, యోగా, స్వచ్ఛమైన గాలిలో భాగస్వామ్యం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా పెద్ద ఉపశమనం లభిస్తుంది. మీ డైలీ రూటీన్లో క్రమబద్ధత కలిగితే దీర్ఘకాల ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రకృతి దగ్గర సమయం గడపడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం వాకింగ్కు వెళ్లడం మంచిదే. ఆర్థిక స్థితి. ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది. ఫలితంగా చిన్న స్థాయి పెట్టుబడులు ప్రారంభించవచ్చు. భవిష్యత్తు కోసం నిల్వలు పెట్టుకోవడంపై దృష్టి పెట్టండి. పొదుపు క్రమాన్నే లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా భవిష్యత్లో ఆర్థికంగా మరింత స్థిరత పొందగలుగుతారు. కుటుంబ జీవితం. అకస్మాత్తుగా వచ్చిన అతిథుల వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో బంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగించుకోండి. ఇంట్లోని సమస్యలపై సభ్యులందరితో కలిసి సానుకూలంగా చర్చలు జరపడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. కెరీర్, ఉద్యోగం. ఈ వారం వృశ్చిక రాశి వారికి కెరీర్ పరంగా కీలకమైన సమయం. మీరు గతంలో పెట్టిన శ్రమకు ఫలితం వస్తుంది. ఉద్యోగంలో ప్రగతి లేదా ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. మీ లక్ష్యాలను చేరుకోవడంలో స్పష్టత, పట్టుదల కనిపిస్తుంది. ఒత్తిడికి లోనవకుండా ఫోకస్తో పనిచేస్తే ఎంతో ముందుకు వెళ్లగలుగుతారు. విద్యార్థుల పరిస్థితి. ఈ వారం విద్యార్థులకు చక్కటి అవకాశం. చదువులో సానుకూల ఫలితాలు వస్తాయి. ధైర్యం, సంకల్పబలంతో ముందుకు సాగితే తమ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ముఖ్యంగా పరీక్షలు రాసే విద్యార్థులు దీర్ఘకాలిక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓర్పుగా ముందుకు సాగాలి. గ్రహస్థితుల ప్రభావం. బృహస్పతి 8వ ఇంట్లో ధ్యానం, యోగా ద్వారా అంతర్ముఖ ప్రయోజనం. శని 5వ ఇంట్లో ఆదాయ వృద్ధి, భవిష్యత్తుకు ప్రణాళిక రచన. ఈ గ్రహస్థితులు ఆత్మవిశ్వాసం, ప్రయత్నంలో స్థిరత తీసుకురావడంలో సహాయపడతాయి. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం మనగలాయ నమః జపించండి. ఇది మానసిక శాంతి, ఆర్థిక స్థిరతకు ఉపకరిస్తుంది. ఈ వారం ముఖ్య సూచనలు: యోగా, ధ్యానం చేయండి. మానసిక విశ్రాంతి పొందండి. ఆదాయాన్ని నిల్వగా మార్చండి. పొదుపు ప్రారంభించండి. కుటుంబ సభ్యులతో బంధాలను బలపరచండి. కెరీర్లో వచ్చిన అవకాశాలను పట్టుకోండి. విద్యార్థులు, ధైర్యంగా ముందుకు సాగండి. ఫలితం ఖచ్చితం. ఈ వారం ఒప్పందాలు, ఆత్మస్థైర్యం, సానుకూల ఆలోచనలు మీ విజయ మార్గాన్ని సులభతరం చేస్తాయి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యపరంగా సానుకూలమైన సమయం అయితే నిర్లక్ష్యం చేయకుండా రోజు వ్యాయామం, యోగా, నడక వంటి రొటీన్ పాటించాలి. ఉదయం సాయంత్రం 30 నిమిషాల నడక చేయడం వల్ల శరీరానికి ఉత్తమ శ్రమ కలుగుతుంది.
శ్వాస పద్ధతులపై దృష్టి పెడితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆరోగ్య స్థితి సాధారణంగా మంచి స్థాయిలో ఉంటుంది. ఆర్థిక స్థితి ఈ వారం ఆర్థికంగా అత్యంత అనుకూలమైనది. గ్రహాల అనుకూల దృష్టి వల్ల ఆదాయం పెరిగే అవకాశాలు, గడిచిన రోజుల్లో చేసిన పెట్టుబడులకు లాభాలు రావచ్చు, మీ సంపద పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆర్థిక ప్రణాళికలు, పొదుపు లేదా చిన్న పెట్టుబడులు ప్రారంభించడానికి మంచి సమయం. కుటుంబ సంబంధాలు ఈ వారం కుటుంబ సభ్యులపై అనుమానాలు పెంచుకోకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల దూరం పెరుగుతుంది. వారు ఒత్తిడిలో ఉండే అవకాశముంది, కాబట్టి వారికి సహానుభూతితో స్పందించండి. విశ్వాసం మరియు బలమైన సంభాషణలతో సంబంధాలను మెరుగుపరచవచ్చు. పని, వ్యాపారం మీ కృషి, సమర్థత వల్ల సహచరులు, సబార్డినేట్లు మెచ్చుకుంటారు. వారి ద్వారా మీరు కొత్త వ్యాపార అవకాశాలు కూడా పొందవచ్చు. మార్కెట్లో మీ పేరు, బ్రాండ్ విలువ పెరగడానికి ఇది మంచిది. పని నాణ్యతను కొనసాగిస్తే భవిష్యత్లో లాభదాయకమైన భాగస్వామ్యాలు సాధ్యమవుతాయి. విద్యార్థుల పరిస్థితి ఈ వారం ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు విజయం పొందే సూచనలు ఉన్నాయి. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే అవకాశాలు, మీ ఊహించిన స్థాయిలో ప్రవేశ ఫలితాలు, శుభవార్తలు లభించవచ్చు. ప్రయత్నాలను ఆపకుండా నిబద్ధతతో చదవడం కొనసాగించండి. గ్రహస్థితి ప్రభావం బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యంలో మెరుగుదల, సంబంధాల్లో అనుబంధాన్ని పెంపొందించుకోవచ్చు. విద్యార్థులకు శుభసూచక సమయం. పరిహారం గురువారం నాడు పేద బ్రాహ్మణునికి ఆహారం దానం చేయండి. ఇది గురుగ్రహ ప్రభావాన్ని శాంతపరిచి మీ ఆరోగ్యాన్ని, సంపదను, విద్యను దృఢపరుస్తుంది. ఈ వారం ముఖ్య సూచనలు: ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్రమిత నడక, యోగా చేయండి. ఆదాయాన్ని పొదుపుగా వాడండి. లాభాలను భవిష్యత్తుకు ఉపయోగించుకోండి. కుటుంబ సభ్యులతో విశ్వాసంతో ఉండండి. ఉద్యోగంలో మీ పనితీరుతో పేరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఆరోగ్యం ఈ వారం మీ మానసిక ధోరణిని మెరుగుపర్చడం అవసరం. ఇతరుల విజయాలను అసూయ లేకుండా ఆనందంగా అభినందించండి. ఇది మీ పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాదు, ఇతరుల మనోధైర్యాన్ని కూడా ప్రోత్సహించండి. మానసిక స్థిరత్వం మరియు గొప్ప మనసుతో వ్యవహరిస్తే మీరు మరింత గౌరవం పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఈ వారం పూర్వపు తప్పులు మరియు అనవసర ఖర్చుల ప్రభావం కారణంగా ఆర్థిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. డబ్బును దోషపూరితంగా ఖర్చు చేయడం వల్ల ఇప్పుడు సహాయం అవసరమైనప్పుడు చేతిలో డబ్బు ఉండకపోవచ్చు. మీకు అత్యవసరంగా డబ్బు కావాల్సిన సమయంలో ఇతరులకు సహాయం చేయలేకపోవడం వల్ల అవమానకర పరిస్థితులు ఎదురవుతాయి. ఖర్చుపై నియంత్రణ పెట్టండి. అవసరమైన నిల్వలు చేసుకోవడం ప్రారంభించండి. కుటుంబం ఇంటి విషయాలు ఒక కుటుంబ సభ్యుడి ఉద్యోగ మార్పు లేదా ప్రోగ్రెషన్ వల్ల ఆదాయం పెరగొచ్చు. ఇంటి పునర్నిర్మాణం లేదా శుభారంభం వంటి పనులకు అనుకూల దిశగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయినా కుటుంబ సభ్యులతో అనవసర గ్యాప్లు లేకుండా సంభాషించాలి. లేదంటే బంధాలు దెబ్బతింటాయి. బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల సన్నిహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం అభ్యర్థనలు రావచ్చు. పని, వృత్తి, కార్యాలయంలో సహచరుల పట్ల ఉదారత, సహకారం అవసరం. చిన్న చిన్న అడ్డంకులు వస్తేనైనా మీ కళ్ళు కొత్త అవకాశాలపైనే ఉండాలి. ఇతరులు ఆశించిన ఫలితాలు పొందకపోతే వారి అసంతృప్తిని పరిష్కరించగలిగి ఉంటే మీరు బలమైన నాయకుడిగా ఎదగగలుగుతారు. విద్యార్థుల స్థితి ఈ వారం విద్యార్థులకు శ్రద్ధ అవసరం. సరదా, గేమ్స్, సోషలైజింగ్కి అధిక ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల చదువుపై దృష్టి తగ్గుతుంది. ఈ ధోరణి భవిష్యత్తులో నష్టానికి దారితీయవచ్చు. ఇప్పుడు నేర్చుకునే అలవాటు పెంచుకోకపోతే మార్చుకునే సమయం త్వరలో ఉండదు. తక్షణ చర్య అవసరం. గ్రహస్థితి ప్రభావం బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల
మీరు ఇతరులకు సహాయం చేయాలనుకున్నా ఆర్థికంగా చేసే స్థితిలో ఉండకపోవచ్చు. ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితుల్లో చిన్న ఒత్తిడులు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: శనివారం నాడు వికలాంగులకు ఆహారం దానం చేయండి. శని అనుగ్రహం పొందడానికి ఇది శ్రేష్టమైన పరిహారం. ఇది ఆర్థిక ఇబ్బందులు, మనోభావ సమస్యలను తగ్గించగలదు. ఈ వారం కుంభరాశి ఫలాలు: ఆరోగ్యం, మద్యం, ధూమపానం వంటి చెడు అలవాట్లు ఉన్నవారు ఈ వారం పెద్దల సలహాలను సీరియస్గా తీసుకుని వాటిని వదిలివేయాలని ప్రాముఖ్యంగా ప్రయత్నించాలి. మీ చుట్టూ మంచి స్నేహితులు, సహాయకుల సమూహాన్ని ఏర్పరచుకోండి. వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఆర్థిక పరిస్థితి: ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలోని పూర్వీకుల ఆస్తి లేదా భాగస్వాముల కుటుంబం నుండి ఆకస్మికంగా లాభాలు రావచ్చు. ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇది మంచి సమయం. కుటుంబ జీవితం: కుటుంబ పెద్దలతో వివాదాలను మినహాయించండి. అపార్థాలకు దారితీసే వాదనలు నివారించండి. సమస్యల పరిష్కారానికి సామరస్యంతో, సంయమనంతో వ్యవహరించడం మంచిది. వివాహ జీవితం సంబంధిత పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు భార్యాభర్తల మధ్య చర్చించి ఆలోచించండి. కెరీర్: గ్రహాల దృష్టి మీ కెరీర్కు మద్దతు ఇస్తుంది. సవాళ్లను ఎదుర్కొని కూడా మీరు ముందుకు పోతారు. కొన్ని విషయాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. పెద్దలు లేదా ఉపాధ్యాయుల సహాయం అవసరం. మీరు సహాయం కోరడంలో సంకోచం కాకూడదు, లేకపోతే ప్రాథమిక పరీక్షలలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. గ్రహ ప్రభావాలు: బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా మంచి ప్రగతి సాధిస్తారు. శని 2వ ఇంట్లో ఉండటం వల్ల అనుకూల గ్రహ ప్రభావాలు మీకు మద్దతుగా ఉంటాయి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమఃశివాయ జపించండి. ఇది శని, చంద్రుని అనుకూల ఫలితాలకు దారితీస్తుంది. మానసిక, శారీరక శాంతి కోసం బలంగా సహాయం చేస్తుంది. ముఖ్య సూచనలు: చెడు అలవాట్ల నుండి తప్పుకోవడానికి ప్రామాణిక ప్రయత్నం చేయండి. ఆర్థిక అవకాశాలను గమనించి లాభాల కోసం సక్రమంగా కృషి చేయండి. కుటుంబ వాతావరణంలో సహనం, ఆత్మ నియంత్రణ అవసరం. మీ సమస్యలు అర్థం చేసుకోవడంలో పెద్దల సహాయం తీసుకోండి. సంకోచం వద్దు. వివాహ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వారం కుంభరాశి వారికి అనుకూల గ్రహస్థితులతో పాటు ఆత్మ నియంత్రణ మరియు సహాయంపై అధిక శ్రద్ధ అవసరం ఉన్న సమయం. ఈ వారం మీన రాశి ఫలాలు: ఆరోగ్యం: ఈ వారం పరుగెత్తడం, నడకలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇసుక, బురద వంటి మృదువైన ప్రదేశాల్లో ప్రాక్టీస్ చేయడం ఉత్తమం. బూట్లు వేసుకుని ప్రయాణించడం పాదాల ఆరోగ్యం కోసం మంచిది. దీనివల్ల జీర్ణక్రియ బలోపేతం అవుతుంది. పాత ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి: ఆదాయం, ఖర్చులపై ధన్యవంతమైన బడ్జెట్ ప్రణాళిక తయారు చేయడం చాలా ముఖ్యం. వారం ప్రారంభంలో మీ ఖర్చులను ప్లాన్ చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థితిని నిలబెట్టుకోగలుగుతారు. కుటుంబ పెద్దల, ముఖ్యంగా తల్లిదండ్రుల అనుభవాన్ని వినడం ద్వారా మీరు మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. కార్యాలయ జీవితం: కుటుంబ సంబంధాలు. కార్యాలయంలో అధిక పనితనం కారణంగా మీ జీవిత భాగస్వామితో సంబంధాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో విఫలం కావచ్చు. ఇది వారి ఆగ్రహానికి దారితీస్తుంది. ఈ సందర్భంలో అపోహలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు సూచనలు: విద్యార్థులు ఈ వారం కష్టపడి పూర్తి దృష్టితో చదవాలి. అర్థం చేసుకునే సామర్థ్యం బాగా ఉంటుంది. పరీక్షలకు స్వతంత్రంగా సన్నద్ధం కావడం అవసరం. ఇతరులపై అధిక ఆధారపడకూడదు. గ్రహ ప్రభావాలు: చంద్రుని రాశి ప్రకారం గురు గ్రహం 4వ ఇంట్లో ఉండటం. ఇది ఆర్థిక ప్రణాళిక మరియు ఖర్చుల నియంత్రణకు సహకరిస్తుంది. మంచి బడ్జెట్ ప్లానింగ్ ద్వారా ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శివ ఓం శివ ఓం జపించండి. మానసిక శాంతి, శారీరక ఆరోగ్యం మరియు ఆర్థిక సద్వినియోగానికి ఇది సహాయకారం.
సారాంశం: ఆరోగ్యంపై, ప్రత్యేకంగా పాదాల సంరక్షణపై శ్రద్ధ వహించండి. ఆర్థికంగా బడ్జెట్ ప్రణాళికతో వ్యవహరించండి. కుటుంబ సంబంధాల్లో సంయమనం పాటించండి. విద్యార్థులు పూర్తిగా సన్నద్ధంగా ఉండాలి. పరీక్షలకు సవ్యంగా సిద్ధం కావాలి. ఈ వారం మీనరాశివారికి ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యల సమన్వయంతో సాధనలో శ్రద్ధ పెంచుకోవాల్సిన సమయం.